నెల్లూరు బృందావనంలోని దీప్తి నర్సింగ్ హోంలో డాక్టర్ లోకనాథం అరుదైన శస్త్రచికిత్స చేశారు. అల్లూరు మండలానికి చెందిన కవిత అనే మహిళ గత 2 ఏళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో తమ వద్దకు వచ్చిందని తెలిపారు. తనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ సుమతి కలిసి శస్త్రచికిత్స చేసి ఆ మహిళ కడుపులో నుంచి గడ్డలను తొలగించామని తెలిపారు. ఇటువంటి వాటిని అశ్రద్ధ చేస్తే కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇటువంటి వాటి గురించి ఎవరూ అశ్రద్ధ చేయవద్దని ఆయన అన్నారు. నేను డాక్టర్ సుమతి గైనకాలజిస్ట్ ఇద్దరము కలిసి ఒక వెరైటీ అనుకోండి కేసు చేశాము. ఆమె కవిత అల్లూరుకి మండలానికి చెందిన ఆమె గత 2-3 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి, కడుపు రావటం అనే దాంతో కడుపులో నీరు అలా బాధపడుతూ ఉంది. ఆమె మా దగ్గరకు వచ్చింది. మేము ఇన్వెస్టిగేట్ చేస్తే కడుపులో పెద్ద గడ్డలు, ఆల్మోస్ట్ మర్రి చెట్టును కూడిన గడ్డలుతో తేల్చాము. నిన్న ఒక 2 గంటలు ఆపరేట్ చేసి విజయవంతంగా నేను డాక్టర్ సుమతి గారు దాన్ని గడ్డలు బయటికి తీసి ఇప్పుడు పేషెంట్ కోలుకుంటుంది, బాగుంది. ఇప్పుడు దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ పేషెంటే తీసుకోండి, ఈ కవిత అనే ఆమెకి కిడ్నీలు వాపు వచ్చినాయి, యూరిన్ రావటం లేదు. గత 2 సంవత్సరాల నుంచి పొట్టోపురము యూరిన్ రావటం లేదనేది మెయిన్ కంప్లైంట్. సో ఈ కంప్లైంట్తో ఆమె హాస్పిటల్స్ అంతా తిరుగుతుంది. వాళ్ళు ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగు, వస్తాయిలే యూరిన్ అని చెప్పి అట్టా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏంటంటే పొట్ట సడన్గా పెరుగుతుంది ఇట్ అనుకున్నప్పుడు ఒక స్కానింగ్ కానీ తీసుకుంటే దాంట్లో గడ్డలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. వెంటనే ముందుగానే దానికి ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకోవటం లేకపోతే మందులతో పోతాయనేది తీసుకుంటే వెంటనే రికవర్ అయిపోద్ది. దీనివల్ల కిడ్నీలు సేవ్ చేస్తాం. ఈమెకి గడ్డలు చూడండి ఎట్టుందో వైడ్గా పెరిగిపోయింది. మొత్తం పోయి గొట్టాం అనేది కిడ్నీ నుంచి కిందకు వచ్చే యూరిటర్స్ ఉన్నాయి, గొట్టాలు రెండు పక్కల ప్రెస్ అయిపోయి ఉన్నాయి. ఈ ప్రెస్ వల్ల బ్యాక్ ప్రెషర్ తన్ని కిడ్నీలు వాపు ఉన్నాయి. సో యూరిన్ ఫ్లో తగ్గింది. ఇంకా ఇట్టే కానిపోతే కిడ్నీ ఫెయిల్యూరు ఇట్టా పోయేదానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సడన్గా పొట్ట పెరుగుతుంది ఇటు అనుకునేవాళ్ళు ఒక చెకప్, రొటీన్ చెకప్, ఒక అల్ట్రాసౌండ్ అట్టా ఒక గైనకాలజిస్ట్ గారిని కలవటం అలా చేసుకుంటే మంచిది. సో దానికి ఇటువంటివన్నీ మనం కొంచెం లెసన్స్ నేర్చుకొని ఫ్యూచర్లో ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని నేను చెప్తున్నాను.